ఆడవాళ్ళంటేనే ఆడవాళ్ళని. ఏడేం పనే నీకు? రెచ్చిపోకు. హాయ్ గైస్. సో రీసెంట్గా స్వాగ్ టీజర్ అయితే లాంచ్ అయింది. అది మన శ్రీ విష్ణు నటించిన కొత్త సినిమా స్వాగ్. సో ఇది ఒక టీజర్ అనలైజ్ చేద్దాం. సో దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, మన విష్ణు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇది ఒక సామ్రాజ్యానికి సంబంధించిన కథలా మన స్టార్టింగ్ టీజర్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. వింజమర సామ్రాజ్యం అని అయితే కనిపిస్తుంది. మీకు ఆ లోగో కూడా గమనిస్తే మన శ్రీ విష్ణు లోగోలోనే ఉంటుంది. సో దీంట్లో రీతి కూడా ఉంది. సో తన యాక్టింగ్ పర్వాలేదు. అండ్ మన శ్రీ విష్ణు యాక్టింగ్ అయితే మొత్తం 4 రోల్స్ అయితే ఉన్నాయి. ఆ గెటప్లు చూస్తేనే మీరు షాక్ అవుతారు. సర్ప్రైజింగ్గా ఉంటాయి ఆ గెటప్లు కూడా. మంచి ఫన్నీ వేరియంట్లో కూడా చూపించారు. ఒక్కో గెటప్ని మనకి టీజర్లో ఒక్కొక్కటి ఇంట్రడక్షన్ అయితే చేశారు. సో ఒక ఫన్నీ డైలాగ్ అయితే ఉంది. ఆడవాళ్ళని అంటే చిన్న ఫన్నీ డైలాగ్ అయితే బాగా పెట్టాడు. ఇక ఆల్రెడీ మూవీ డైరెక్టర్ హర్షిత్ గోలి రాజరాజ చోర అనే మూవీ అయితే తీశారు శ్రీ విష్ణుతోనే. సో మళ్ళీ పక్క ఒక కామెడీ అండ్ ఇది సామ్రాజ్యానికి సంబంధించిన జోనర్లు అయితే మనకి మైథాలజీ టచ్ లాగా ఏదో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి దాంట్లో ఒక బిడ్డ కోసం, అదే కొడుకు కోసం పోరాడుతున్నట్టు, అదే పుట్టి ఇలా వంశానికి కొడుకు అనేది దొరకట్లేదు అనేది ఒక స్టోరీ నేరేషన్ కింద అయితే మనకి తీసుకెళ్లారు. బట్ టీజర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ అదేవిధంగా కామెడీ కూడా ఉంది. సో శ్రీ విష్ణు కామెడీ చేయడంలో కొంచెం స్పెషలిస్ట్. అవి కూడా మాట్లాడటంలో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ కూడా మంచి కామెడీ జోనర్లోనే ఉంది. సో ఈ మూవీ కూడా చాలా ఎగ్జాక్ట్గా ఎంగేజ్ చేయగలదు కామెడీ పరంగా అయితే. సో విష్ణు యాక్టింగ్ అయితే చెప్పవసరం లేదు. ఆ 4 క్యారెక్టర్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ ఒకటి ఉంది కదా. సో ఆ ఓల్డ్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అది కూడా ఉమెన్కి, మనవాడికి, మళ్ళీ పాతకాలం నాటికి ఏ నాటకాల్లాగా సామ్రాజ్యం గురించి ఇవంతా రీతుకిని మన శ్రీ విష్ణుకి జరిగే ఒక కన్వర్జేషన్ అయితే మంచి ఫన్నీగా అయితే అనిపించింది. సో టీజర్ అయితే చాలా బాగుంది. సో మీలో ఎంతమంది టీజర్ని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన విష్ణు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.